బడ్జెట్లో లోటు కనిపిస్తూ ఉంటుంది. లోటు ఎందుకు కనిపిస్తుంది? మనకు డెఫిసిట్ అంటే లోటు అంటే ఏంటి అంటే వ్యయం అనేది ఎక్కువగా ఉండి రాబడి అనేది తక్కువగా ఉంటాయి మన ఇంట్లో. సో మనకు శాలరీ వస్తుందండి. సో సపోజ్ 30,000 శాలరీ వస్తుంది, మనకు ఖర్చులు 30,000 శాలరీ వస్తుంది, ఖర్చులు 50,000 ఉన్నాయనుకోండి. 50,000 ఉన్నాయనుకోండి. సో 20,000 డిఫిసిట్ అనేది ఉంటుంది మనకి. 20,000 లోటు అనేది ఉంటుంది. ఈ 20,000ను మనం అప్రూపకంగా కానీ సో లోన్ రూపకంగా కానీ ఏ విధంగా అయినా తీసుకొచ్చుకొని మనం ఇంటిని గడుపుతూ ఉంటాం. సో మన ఇల్లు ఏ విధంగా అయితే గడుస్తూ ఉంటుందో ప్రభుత్వానికి కూడా ఆ ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి బాండ్ల రూపంలో కానీ లోన్ల రూపంలో కానీ గ్రాంట్ల రూపంలో కానీ తీసుకొచ్చి ప్రభుత్వము సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ మీకు డెఫినేషన్ లోదు ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని లోటు అని చెప్పేసి అని పిలవడం జరుగుతుంది. సో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ ఆదాయము. ఇక్కడ సంక్షేమ పథకాలకి మనం రెవెన్యూ వ్యయము అని చెప్పేసి అంటాం. రెవెన్యూ ఆదాయము అంటే పన్నుల ద్వారా, అది పరోక్ష పన్నులు కావచ్చు ప్రత్యక్ష పన్నులు కావచ్చు, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే రెవెన్యూ లోటు. సో మూలధన లోటు అంటే మూలధన వ్యయము అంటే ఏదైతే ఆస్తిని సృష్టిస్తుందో సో దాన్ని ఏర్పాటు చేయడానికి మనం చేసే ఖర్చు, ఏదైతే ఆస్తిని అమ్మితే డిజిన్వెస్ట్మెంట్ కానీ బాండ్లను కానీ వడ్డీ చెల్లింపులు కానీ వాటిని గవర్నమెంట్ తీసుకుంటే దాని ద్వారా వచ్చే ఆదాయము మూలధన ఆదాయం. సో రెండిట్లో వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని మూలధన లోటుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ కోశ లోటు, మొత్తం వ్యయం మైనస్ మొత్తము ఆదాయం. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ లోటు. సో ఇక్కడ కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులను మనం దేనిలాగా తీసుకుంటాము అంటే ప్రాథమిక లోటులాగా తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, సో ఈ కోశ లోటుని మనకు ఎప్పటి నుంచి ప్రకటించడం జరుగుతుంది? ప్రభుత్వము 1997 నుండి ప్రకటించడం జరుగుతుందండి.